చూడండి గాజు ఐటమ్స్లో ఏమేమి పెట్టుకుంటాను వీడియో పెడతానని చెప్పాను కదా. ఇవి ఉలవ చారు చేసుకున్నప్పుడు ఇవి కూడా గుగ్గిళ్ళు తింటాము. హెల్త్కి చాలా మంచిది కదా. చారులు బాగా చేసుకుంటాము. రసం ఇది వచ్చేసి బొబ్బెర్లు అంటారు కదా, అలసందలు. టిఫిన్లోకి, గుగ్గిళ్ళకి, కర్రీస్లోకి వాడతాను నేను. ఇది వచ్చేసి రాజ్మా. ఇది చిన్న రాజ్మా, కర్రీస్లోకి వాడతాను నేను. నీళ్ళకు మరీ రసం కూరలు కాకుండా ఇగురు కూరల్లోకి నానబెట్టి వేసుకోవాలి. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఐరన్, కాల్షియం, ఇంకా మనకు అందాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి రాజ్మా వలన. దీనిలో వచ్చేసి జొన్నలు నేను అట్టుకి, ఇడ్లీకి అలా వాడతాను. ఎర్ర జొన్నలు, తెల్ల జొన్నల కంటే ఇలా ఎర్ర జొన్నలు వాడుకుంటే మంచిది. మసగ్గా వస్తుంది ఆ వీడియో. నెక్స్ట్ పల్లీలు టిఫిన్లోకి. చట్నీ మామూలుగా అయితే తినాం, గ్యాస్ ట్రబుల్ అని. చట్నీకే, టిఫిన్లోకి చట్నీ చేయడానికే తీసుకొచ్చేది. ఇవన్నీ తెచ్చి చాలా నెలలు అవుతుంది. నేను అదే ముడి ధాన్యాలు ఇవి తెచ్చుకుంటే ఎక్కువ నెలలు వస్తాయి, 7-8 నెలలు వస్తాయి. 8 నెలలకు ఒకసారి, 9 నెలలకు ఒకసారి తెచ్చుకుంటా. ఇది వచ్చేసి డబుల్ బీన్స్ అంటారు చూడండి. ఇలా గాజు ఐటమ్స్ వేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం. కనిపిస్తూ ఉంటాయి కదా, ఏదైనా వంట చేసేటప్పుడు కూడా అడావిడి చేసుకోకుండా ఇలా కనిపించగానే తీసుకోవాల్సిన బాక్స్ తీసుకుంటాం కాబట్టి చాలా ఇష్టం ఇలా గాజులో వేసుకోవాలంటే. ఈ డబుల్ బీన్స్ అంటారు, కర్రీస్లో చాలా బాగుంటుంది. వంకాయ, దోసకాయ, టమాటా, సొరకాయ. చూడండి ఇవి వచ్చేసి కాబూలీ శనగ గుగ్గిల్లాగా చేసుకోవచ్చు, కర్రీస్లో వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. పాలకూర కర్రీస్లో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. బంగాళదుంప కూర చూడండి దీంట్లో వచ్చింది. ఇది వచ్చేసి సేమియా. స్వీట్ చేసుకోవాలన్నా, టిఫిన్ చేసుకోవాలన్నా ఇవి ఒకే నెలలో తెచ్చుకోవాలి, ఇవి చాలా నెలలు వస్తాయి.